రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ మరి మహిళలకు ఇచ్చే మరి మహాలక్ష్మి పథకం కావచ్చు, ఏదో ఉద్దర కార్యక్రమాలు కొన్ని అమలు చేసి దాన్నే బ్రహ్మాండం అని అనుకుంటున్నారు. కానీ మీరు ఇలాగే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి లోకమంతా కళ్ళు మూసుకున్నట్టు భావించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ మేము ఒక మాట చెప్పి బయటకు వచ్చినాం, ఎన్నికల్లో గెలుపొందినాం, మరి ఇలాగే కొనసాగిస్తాం ఈ విషయాలన్నీ అని అనుకుంటే అది మీ భ్రమ, మీ అమాయకత్వం తప్ప ఇంకోటి కాదు. ప్రజలు సిద్ధపడుతున్నారు, రెడీ అవుతున్నారు మీ మెడలు ఉంచడానికి. మీరు ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళు సాధించుకోవడానికి మీ మీద. మరి మొన్న ఒక చిన్న కుటుంబంలో పుట్టిన మోతీలాల్ ఎలాంటి ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కడే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రయత్నం చేసిందో అది గుర్తించి గమనించి మీరు ఏ విధంగా దొంగచాటుగా తన్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి అది ఆయన దీక్షను విరమింపజేయడానికి ఒత్తిడి తీసుకొచ్చారో రేపు లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి మరి వాళ్ళు ప్రారంభిస్తే అప్పుడు మీకున్న పోలీసులు సరిపోరు, మీకున్న హాస్పిటల్ కానీ మీకున్న పోలీస్ స్టేషన్లు సరిపోవు. మోతీలాల్ లాంటి యువకులు ఎవరు దీక్ష చేసినా, ఎవరు మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినా బీఆర్ఎస్ పార్టీగా మేమందరం అండగా ఉంటాం. అలాగే గిరిజన సమాజం అంతా, గిరిజన సంఘాలందరూ కూడా మోతీలాల్కి కానీ రేపు జరగబోయే ఏ ఉద్యమానికైనా మేము అందరం అండగా ఉంటామని చెప్పి, ఇది నేను ఒక బీఆర్ఎస్ మాజీ మంత్రిగానో ఎమ్మెల్సీగానో కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకుల తల్లిలాగా ఒక కుటుంబంలో ఒక బిడ్డ వాళ్ళు కూలీ నాలి చేసుకొని ఎక్కడో వ్యవసాయం చేసుకొని అంతో ఇంతో సంపాదించి కడుపుకు తినకుండా ఆ బిడ్డలు బాగుండాలని హైదరాబాద్కు పంపించి మరి వాళ్ళని చదివిస్తూ ఉన్నారు. అలాంటి బిడ్డల పక్షాన ఒక తల్లిగా నేను ఈ విషయాన్ని చెప్తూ మేము బీఆర్ఎస్ పార్టీగా మా సంఘాల తరఫున కూడా వాళ్ళకు మద్దతుగా అండగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు తప్పకుండా వాళ్లకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మోతీలాల్ని అభినందిస్తూ మోతీలాల్ ఆరోగ్యం కుదుటపడాలని, తను తొందరగా కోలుకోవాలని, వేల మంది లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన మరి మోతీలాల్ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అందరినీ మోసం చేసిన అందులో వీళ్ళొకళ్ళు అని అనుకుంటే రేపు మీకు బుద్ధి చెప్పబోయేది, మీకు ఊళ్ళలో తిరుగుబాటు మీ మీద తిరుగుబాటు చేయబోయేది, మీకు తిరగనీయకుండా చేయబోయేది ఈ యువకులే, ఈ విద్యార్థులే, ఈ నిరుద్యోగులు అనే విషయాన్ని మీరు గమనంలో పెట్టుకొని వెంటనే అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని వెంటనే ప్రకటించాలని, మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఆ తల్లిదండ్రులకు ఒక మరి ధైర్యం, మనోధైర్యం వస్తుంది. లేకపోతే ఇది మరిన్ని పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మేము నాగర్ కర్నూలు పోయి వచ్చాం. అక్కడే డిశ్చార్జ్ చేస్తామన్న అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేశాను. ఒక గిరిజన బిడ్డను, ఆదివాసీ బిడ్డను ఇంత ఇబ్బంది పెడితే 10 రోజుల వరకు కూడా అది బయటికి రానియకుండా పాలకులు దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇది గమనంలోకి తీసుకోవాలి. ఎక్కడైనా సంఘటన జరిగితే ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మోగినట్టు ఎప్పుడో సంఘటన జరిగితే ఇవాళ మంత్రి గారు వెళ్తున్నారు. ఇది శోచనీయం. తను ఒక ఆదివాసీ బిడ్డ, నేను చాలా చూశాను ఇట్లాంటి ఉద్యమాలు అని చెప్పి చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి, నాయకులకు ఢిల్లీ తిరిగే సోయి, ఢిల్లీ అంటే ఢిల్లీకి పోయే ఆలోచన విరమించుకొని ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు ఉన్న దగ్గరికి పోవాలనే సోయి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక పట్టుమని 10 జిల్లాలకు కూడా పోలేదు. కానీ ఒక 20-30 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే ప్రతి దానికి పర్మిషన్. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, దాడి జరిగింది అని అంటే ఒక సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఢిల్లీ నుంచి ఆర్డర్ వస్తే తప్ప
ఇక్కడ అమలు చేయలేని పరిస్థితి. ఇది ఎక్కువ కాలం కొనసాగదు. తప్పకుండా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. మీకు గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయని చెప్పి దీనికి మోతీలాల్ దీక్ష ఒక నాంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మా మీడియా సోదరులు కూడా ఈరోజు వాళ్ళు అక్కడ మీడియాను కూడా రానియలేదు, పోలీసులను కూడా మరి ఇబ్బంది పెట్టి ఆ పిల్లవాడితోని ఆ దీక్షను విరమింపజేశారు. సరే, తను ఎన్ని చెప్పినా దాని వెనక ఏం జరిగిందో ప్రజలందరూ గ్రహిస్తారు. కాబట్టి మా మీడియా సోదరులు కూడా మేము చేసే పోరాటానికి ప్రజల పక్షాన ఉండి మీరందరూ కూడా మద్దతు పలకాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.